ఐక్యత ఐక్యత జై మత్స్యక జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాల ఐక్యత ముద్రాల ఐక్యత. ఈరోజు నామాపూర్ మత్స్యకారులమంతా మేమంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మేము 2019 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 2026 వరకు అంటే దాదాపుగా పుష్కరకాలం నుంచి మేము మా గ్రామం నందు నామాపూర్ గ్రామం నందు మత్స్యకార సహకార నూతన సొసైటీ ఏర్పాటు గురించి మీకు చెప్పులరిగేలాగా తిరగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మా గ్రామంలో ఉన్న కొన్ని చెరువులని వేరే సొసైటీ పరిధిలో ఉన్నాయనే ఒక చిన్న కారణంతో మాకు సొసైటీ రిజిస్ట్రేషన్ కానివ్వట్లేదు. అయ్యా, మేము 2021 డిసెంబర్ నెలలో 22 మంది మా గ్రామం నుంచి 22 మంది మత్స్యకారులమంతా కూడా మేము మానేరు అప్పర్ మానేరు డ్యాంలో స్కిల్ టెస్ట్కు హాజరై మేమందరం కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్తో పాటు సంబంధిత వాటర్ స్ప్రెడ్ ఏరియా గురించి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి దానికి సంబంధించిన మంజూరు అంటే చెరువులకు సంబంధించిన పత్రాలు కూడా మీకు అందివ్వడం జరిగింది. అయ్యా, మాకు దయతలిసి మీరందరూ కూడా సంబంధిత కలెక్టర్ గారు అయినా డిఎఫ్ఓ గారైనా ఇంకా డిఈ గారైనా మాకు మా అందు దయతలిసి మాకు నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నామాపూర్ను ఏర్పాటు చేయాలి. అయ్యా, మేము 2021 స్కిల్ టెస్ట్కు హాజరై మేమందరం క్వాలిఫైడ్ అయినాం. వాటికి సంబంధించి మా 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 దగ్గర కూడా సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ కావాలంటే కూడా మేమందరం అందించడం జరుగుతుంది. అయ్యా, మేము ప్రభుత్వ ఉద్యోగం చేయట్లేదు. మేమంతా కూడా ఆ చెరువుల మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి దయచేసి మా చెరువులకు సంబంధించి ఫిషింగ్ రైట్స్ కూడా వేరే గ్రామానికి సంబంధించి ఇవ్వద్దని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపురం గ్రామానికి చెందిన గుజరాత్ మత్స్యకారులం ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి కలిసి మా యొక్క విలేజ్లో నూతన పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కొరకు జరుగుతున్న జాప్యం గురించి వారికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాల నుండి కూడా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క విలేజ్లో ఉన్నటువంటి నీటి వనరులను మరియు చెరువుల విస్తీర్ణాన్ని బట్టి మరి మా యొక్క ఊర్లో నూతన సొసైటీ లేదు కాబట్టి పక్కనే ఉన్నటువంటి గూడెం సొసైటీలో ఉన్న చెరువులు మా ఊరు చెరువులు అయినప్పటికీ కూడా ఆ సొసైటీలో ఉన్నందున మరి మాకు కూడా ఆ యొక్క సొసైటీలో ఎలాంటి సభ్యత్వం లేదు కాబట్టి మా ఊర్లో ఉన్న చెరువుల పరిధిలో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి మాకు సొంతంగా సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి 2019లో అప్పటి కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. వారు అన్నీ విచారించి 2021లో మాకు మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేయవలసిందిగా డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడంతో మాకు 12 నెల 8వ తారీఖు నాడు మాకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు 2021లో మాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రాలు కానీ మా చెరువుల విస్తీర్ణానికి సంబంధించిన పత్రాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అందించడం జరిగింది. మరి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచిపోయింది. దయచేసి అధికారులు స్పందించి మరి మాకు వెంటనే సొసైటీ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము సవినయంగా కోరుతున్నాము. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వాకిట శ్రీహరి గారు మరియు కలెక్టర్ గారు ఈ ఫిషరీకి సంబంధించినటువంటి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము.